Welcome to Aurora IAS Academy. I am KVR, English faculty, Hyderabad. I have been teaching English for civils, Group 1 and Group 2 for the past 5 years. So, TSPSC Group 2 General English. సో ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారో వాళ్ళు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ స్టేట్లో రాసేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 1లో వచ్చేటటువంటి జనరల్ ఇంగ్లీష్ టాపిక్ నుంచి ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏంటి ఆ ప్రిపరేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టాపిక్స్ అనేవి ఈ జనరల్ ఇంగ్లీష్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆర్టికల్స్ అనే టాపిక్. ఫస్ట్ వన్ ఆర్టికల్స్ అనే టాపిక్. ఆర్టికల్స్ అనే టాపిక్లో ఇది చాలా ఈజీ టాపిక్ అని అందరూ చెప్తుంటారు. బట్ దీంట్లో నాలెడ్జ్ మనకు రావాలి అంటే మినిమం ఒక 250 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆల్ టాపిక్స్ పైన మీరు ప్రాక్టీస్ బిట్లు అయితే 100% చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్స్ అనే ఈ టాపిక్లో ఏ అండ్ ది అనే ఈ 3 పదాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. వీటిని ఆర్టికల్స్ అనేసి అంటాం, ఏ అండ్ ది. సో వీటిని 2 రకాలుగా మనం డివైడ్ చేస్తాం, ఇండెఫినెట్ ఆర్టికల్ అని, డెఫినెట్ ఆర్టికల్ అని. మరి ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటివి ఇండెఫినెట్ ఆర్టికల్? డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? డెఫినెట్ ఆర్టికల్ కిందకి ఏమొస్తుంది? సరే, ఏ అంది అనే ఈ 3 కూడా ఉపయోగించాల్సిన సందర్భాలేంటి, ఉపయోగించకూడని సందర్భాలేంటి? సో వేర్ డూ వీ యూజ్ ఏ అండ్ ది అండ్ వేర్ షుడెంట్ వీ యూజ్ ఏ అండ్ ది? యూ మస్ట్ హ్యావ్ క్లారిటీ ఓవర్ దిస్ ఇష్యూ, రైట్? ఈ టాపిక్లో దాదాపు మనం వీడియోస్లో 60 to 70 రూల్స్ మనం నేర్చుకుంటాం. ఈ రూల్స్ మనకు చాలు ఆర్టికల్స్కు సంబంధించి మీకు పరిపూర్ణమైన నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటి అని చెప్పేటప్పుడు ప్రిపోజిషన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ప్రిపోజిషన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వర్డ్ ప్రీ అంటే అర్థం ఏంటి అంటే బిఫోర్ అనేసి అర్థం. పొజిషన్ అంటే ఏంటి అంటే ప్లేస్ అనేసి అర్థం. ప్రిపోజిషన్ అంటే విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ అంటే ముందు స్థానం అని అర్థం. సాధారణంగా ప్రిపోజిషన్స్ అనేవి సెంటెన్స్లో నౌన్ లేదా ప్రొనౌన్ ముందైనా, యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బుల్ ముందైనా ఉంటాయి. ఇది మనం గమనించాలి. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపోజిషన్స్ అనేవి మీరు దాదాపు 40 ప్రిపోజిషన్స్ మీరు నేర్చుకోవాలి. ఏంటా ఇంపార్టెంట్ 40 ప్రిపోజిషన్స్ అనేసి అంటే, సో నేను చెప్తున్నా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ పేపర్లో కూడా మనకు ప్రిపోజిషన్స్ పైన 2 మార్కులు పడ్డాయి. సో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది ప్రిపోజిషన్స్. ఏంటా ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ అంటే బిట్వీన్, ఎమాంగ్, బిసైడ్, బిసైడ్స్, సిన్స్, ఫర్, విత్, బై, అట్, ఇన్, ఇంటూ, వితిన్, వితౌట్, ఆన్, అపాన్, ఫ్రమ్, టు, till, until, about, around, along, across, against, beneath, beyond, towards, underneath, below, over, under, beyond. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. దాదాపు ఒక 40 ప్రిపోజిషన్స్ మనం ఇక్కడ నేర్చుకోవాలి, రైట్? నెక్స్ట్ వన్ థర్డ్ టాపిక్, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాపిక్ ఏంటి అంటే దట్ ఈజ్ టెన్సెస్. Tenses, the topic tenses is for most important topic out of all topics. So ఇక్కడ చూడండి థర్డ్ టాపిక్ ఏంటి అనేసి అంటే టెన్సెస్ అనే టాపిక్. సో చూడండి ఇక్కడ టెన్స్ అంటే అర్థం ఏంటి అంటే టైం అని అర్థం. ఈ టెన్స్లు అనేవి 3 ఉన్నాయి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మళ్ళీ ప్రతిదీ కూడా 4 ఉపభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. Again, each tense can be subdivided into 4 forms as simple, continuous, perfect, perfect continuous. Simple అనేది 4 రకాలుగా, present అనేది 4 రకాలుగా, past అనేది 4 రకాలుగా, future అనేది 4 రకాలుగా డివైడ్ చేయడం వల్ల 3 into 4 that equal 12 forms of tenses అయ్యాయి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే టెన్స్లు ఎన్ని ఉన్నాయంటే 3 అని చెప్పాలి, ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఎన్ని ఉన్నాయి అంటే 12 అని చెప్పాలి. క్లియర్, రైట్? టెన్సెస్ 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ఈ 12 మీరు నేర్చుకోవాలి. ఏంటవి? ప్రజెంట్తో 4 అని చెప్పాం. వాట్ ఆర్ దే? ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్,
ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్తో 4 ఉన్నాయి. పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్తో 4 ఉన్నాయి. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కాబట్టి ఇక్కడ మనకు 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ఆ 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా మనం గమనించండి. ఇందులో ప్రతిదీ మీరు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఏం నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ స్ట్రక్చర్ నేర్చుకోవాలి. రైట్, స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి దానికి కూడా. రెండోది ఏంటి అంటే డెఫినేషన్ నేర్చుకోవాలి. మూడోది ఏంటి అంటే క్లూ వర్డ్స్ నేర్చుకోవాలి. తర్వాత వేరే అదర్ వర్డ్స్, రైట్, అంటే లింక్స్. 2 ఫార్మ్స్ ఆఫ్ టెన్స్లు కలిపి వస్తూ ఉంటాయి మనకు, వాటిని లింక్స్ అనేసి అంటాం. ఒకవేళ ప్రజెంట్ సింపుల్ గురించి మనం మాట్లాడితే ప్రజెంట్ సింపుల్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేయాలి, ఒక వాక్యాన్ని నువ్వు చూసినప్పుడు ఇది ప్రజెంట్ సింపుల్లో ఉంది అని ఎలా నువ్వు డిసైడ్ చేయగలవు అంటే ఆ వాక్యంలో కొన్ని పదాలు నీకు కనపడతాయి. ఆ పదాలను అబ్జర్వ్ చేసి ఎస్ ఈ వాక్యం ప్రజెంట్ సింపుల్లో ఉంది అని నువ్వు డిసైడ్ చేయాలి. ఏంటా పదాలు చూడు, జాగ్రత్తగా చెప్తున్నా. అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, occasionally, frequently, always, usually, once a day, twice a month, thrice a year, every hour, every day, every week, every month, every quarter, every half year, every decade, every time, every morning, every evening, every night, every April, every summer, etc. ఇవన్నీ కూడా మనకు క్లూ వర్డ్స్గా వస్తాయి. ప్రజెంట్ సింపుల్లో వచ్చేటటువంటి క్లూ వర్డ్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి విషయాలు ప్రజెంట్ సింపుల్లో చెప్పచ్చు అనేసి అంటే మనం ప్రతిరోజు చేసేటటువంటి పనులు. ఎవరైనా అడిగామనుకో మనం, అరే ఏం చేస్తావురా రోజు నువ్వు, అటు చెప్తాడు, సార్ ఐ వేకప్ అట్ 5 AM, I go to ground, I do exercises there in the ground, then I come to my house, I brush my teeth, I take bath, I get ready to come to the institute, I listen to the classes till 5 PM, రైట్. ఇలా చెప్పేటప్పుడు ప్రతి వాక్యం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వర్బులు అనేవి ప్రజెంట్ సింపుల్లో ఉంటాయి, వర్బులు అనేవి ప్రజెంట్లో ఉంటాయి. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వర్బు ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాలన్నీ కూడా రోజు చేసేటటువంటి పనులు, ప్రతిరోజు చేసేటటువంటి పనులు. టు డినోట్ డైలీ యాక్టివిటీస్, టు డినోట్ రొటీన్ యాక్టివిటీస్, టు డినోట్ ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్, టు డినోట్ రన్నింగ్ కామెంటరీస్, టు డినోట్ హెడ్లైన్స్ ఇన్ ది న్యూస్ పేపర్స్, టు డినోట్ ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్, టు డినోట్ రన్నింగ్ కామెంటరీస్ కదా, టు డినోట్ రన్నింగ్ కామెంటరీస్, టు డినోట్ హెడ్లైన్స్ ఇన్ ది న్యూస్ పేపర్స్, టు డినోట్ హెడ్లైన్స్ ఇన్ ది న్యూస్ పేపర్స్, టు డినోట్ లైక్స్ అండ్ డిస్లైక్స్, టు డినోట్ మారల్స్ అంటే నీతి వాక్యాలు చెప్పేటప్పుడు, టు డినోట్ ప్రావర్బ్స్ సామెతలు తెలపడానికి, టు డినోట్ యాక్సిమ్స్, ఇవన్నీ కూడా ప్రజెంట్ సింపుల్లో చెప్పాలి. రైట్, కొటేషన్స్ అన్నీ కూడా ప్రజెంట్ సింపుల్లో చెప్పాలి. ఇలాగా మనం స్ట్రక్చర్ నేర్చుకోవాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని, డెఫినేషన్ అంటే ప్రతిరోజు చేసేటువంటి పనులు మరియు నిత్య సత్యాలు చెప్పడానికి ప్రజెంట్ సింపుల్ వాడతాం. క్లూ వర్డ్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పా. ఈ ప్రకారం ప్రతి ఫార్మ్ ఆఫ్ టెన్స్లో కూడా ఇలాగా మీరు నేర్చుకోండి, సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు యూ టు అండర్స్టాండ్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ సిలబస్ గురించి మనం మాట్లాడుతున్నాం. సిలబస్ ఏది? గ్రూప్ 2 ఇంగ్లీష్, గ్రూప్ టూ ఇంగ్లీష్ రైట్. 4th పాయింట్ ఏంటి అనేసి అంటే కండిషన్స్. మరి ఇక్కడ కండిషన్స్ అంటే 3 కండిషన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కండిషన్స్ ఎన్ని ఉన్నాయి? 3 కండిషన్స్ ఉన్నాయి. నెంబర్ 1 ప్రాబబుల్ కండిషన్, నెంబర్ 2 ఇంప్రాబబుల్ కండిషన్, నెంబర్ 3 అన్ఫుల్ఫిల్ కండిషన్. సో ప్రాబబుల్ కండిషన్ అంటే ఏంటి, ఇంప్రాబుల్ కండిషన్ అంటే ఏంటి, అన్ఫుల్ఫిల్ కండిషన్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. సో దట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే
కండిషన్స్ అనే దాంట్లో ఇఫ్ క్లాజు మెయిన్ క్లాజు, ఇఫ్ క్లాజు మెయిన్ క్లాజ్ అనేవి వస్తాయి. ఇఫ్ క్లాజ్ ఎలా ఉంటే మెయిన్ క్లాజ్ ఎలా ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా ఇఫ్ క్లాజ్ ఎలా ఉంటే మెయిన్ క్లాజ్ ఎలా ఉంటుంది. ఎగ్జామినర్ ఇఫ్ క్లాజ్ ఇస్తే మీరు మెయిన్ క్లాజ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినర్ మెయిన్ క్లాజ్ ఇస్తే మీరు ఇఫ్ క్లాజ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఆల్, అంతే. ఓకే, లేదు ఎర్రర్ లొకేషన్లో కూడా పెట్టివ్వచ్చు, ఫిల్లర్స్లో కూడా పెట్టివ్వచ్చు, ఆప్షన్స్లో కూడా పెట్టివ్వచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో కూడా పెట్టివ్వచ్చు. సో ఎలా అయినా పెట్టి ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన టీఎస్పీఎస్సికి సంబంధించి బిట్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నారు బిట్స్ అని మనం గమనించినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే బేసిక్గా మీనింగ్ ఏంటి? పార్ట్స్ అంటే భాగాలు అని అర్థం. ఆఫ్ స్పీచ్ అంటే మాటల సముదాయం, దాన్నే భాష అంటాం. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అంటే భాషా భాగాలు అని అర్థం. భాషా భాగాలు ఇంగ్లీష్లో ఉండేటువంటి అన్ని వర్డ్స్ను కూడా మనం సెంటెన్స్లో రాసేటప్పుడు ఈ పదాలన్నింటినీ కూడా అవి చేసే పనులను బట్టి 8 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఆ 8 పార్ట్స్నే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాం. కాబట్టి all the words in English can be divided into 8 parts according to their action, which are called parts of speech. So ఈ parts of speech లో 8 ఏంటి అని చెప్పినప్పుడు ఫస్ట్ వన్ ఏంటి అంటే ది నౌన్, రెండవది ది ప్రొనౌన్, థర్డ్ వన్ ది వర్బ్, ఫోర్త్ వన్ ది యాడ్జెక్టివ్, ఫిఫ్త్ వన్ ది అడ్వర్బ్, సిక్స్త్ వన్ ది కంజంక్షన్, సెవెంత్ వన్ ది ప్రిపోజిషన్, ఎయిత్ వన్ ది ఇంటర్జెక్షన్. ఇవి మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 ఉండేటివి. కాబట్టి ఈ 8 గురించి మనం నేర్చుకోవాలి. ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేస్తాడు, అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేసి అడుగుతాడు. దీని తర్వాత ఇక రెండో విధంగా ఎలా అడుగుతున్నాడు ఇక్కడ అనేసి అంటే బాగా అబ్జర్వ్ చేయండి చెప్తున్నా. ఇక్కడ కనెక్ట్ అనే వర్డ్ ఇస్తున్నాడు. ఈ కనెక్ట్ అనేది వర్బ్ అవుతుంది. కనెక్షన్ అనేది నౌన్ అవుతుంది. చూడండి, కనెక్షన్ అనేది నౌన్ అవుతుంది, రైట్. కనెక్టివ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. కనెక్టివ్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. చూడండి, అంటే ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ నౌన్లో ఇచ్చి అడ్వర్బ్లో ఏమవుతుంది, లేదా అడ్వర్బ్లో ఇచ్చి నౌన్లో ఏమవుతుంది అని అడగడానికి ఛాన్స్ ఉంది, రైట్. ఈ 2 పద్ధతుల్లో మనకు బిట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్లో, రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ 6th వన్ ఏంటి అనేసి అంటే 6th టాపిక్ ఏంటి అని చెప్పేటప్పుడు 6th టాపిక్ కంజంక్షన్స్. ఈ కంజంక్షన్స్ అనేది ఒక టాపిక్. వాట్ ఈజ్ మీన్ బై జంక్షన్? జంక్షన్ అంటే మనకు తెలుసు, కూడలి అని అర్థం. 2 లేదా 2 కంటే ఎక్కువ ప్లేస్లు ఉన్నటువంటి 2 లేదా 2 కంటే ఎక్కువ రోడ్లు, 3 లేదా 3 కంటే ఎక్కువ రోడ్లు ఒక చోట ఎక్కడైతే కలుస్తాయో ఆ కలిసేటటువంటి భాగాన్ని మనం జంక్షన్ అంటాం. సో జంక్షన్ ఈజ్ ఏ జాయినింగ్ ప్లేస్ ఆఫ్ 3 or more roads, దట్ ఈస్ జంక్షన్. జంక్షన్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ 3 or more roads ఆర్ జాయిన్డ్. 3 లేదా 3 కంటే ఎక్కువ రోడ్లు ఎక్కడైతే జాయిన్ అవుతాయో ఆ జాయిన్ అయ్యేటటువంటి ఆ ప్లేస్ని మనం ఏమంటాం? జంక్షన్ అంటాం. అలాగనే 2 లేదా 2 కంటే ఎక్కువ వర్డ్స్ అయినా, 2 లేదా 2 కంటే ఎక్కువ ఫ్రేజెస్ అయినా, 2 లేదా 2 కంటే ఎక్కువ క్లాజెస్ అయినా, 2 లేదా 2 కంటే ఎక్కువ సెంటెన్సెస్నైనా కలపడానికి ఉపయోగించేటటువంటి పదం ఏదైతే ఉంటుందో ఆ పదాన్ని కంజంక్షన్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి. సో కంజంక్షన్ ఈజ్ ఎ జాయినింగ్ వర్డ్. Conjunction is a joining word of 2 or more words or 2 or more phrases or 2 or more clauses or 2 or more sentences as a single. 2 లేదా 2 కంటే ఎక్కువ పదాలైనా, 2 లేదా 2 కంటే ఎక్కువ క్లాజెస్ అయినా, 2 లేదా 2 కంటే ఎక్కువ సెంటెన్సెస్నైనా కలపడానికి ఉపయోగించేటటువంటి పదం
మరి ఈ కంజంక్షన్స్ అనేవి ఇంకా ఎన్నున్నాయి ఏంటి అని చెప్పేటప్పుడు రైట్, ఎన్నున్నాయి అని చెప్పేటప్పుడు మనం చూడండి ఎన్నున్నాయి. అండ్ అనే పదం, ఆర్ అనేది, బట్, దో, ఆల్దో, ఈవెన్ దో, సిన్స్, యాజ్, అలాగనే యాజ్ ఇఫ్, యాజ్ దో, అన్లెస్, యాజ్ సూన్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ యాజ్, వైల్, వెన్, వైల్ ఒకటి, వెన్ ఒకటి, అదేవిధంగా దట్ ఒకటి. సో ఈ పదాలతో పాటు ఇంకా ఏమున్నాయి? నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నో సూనర్ దాన్, హార్డ్లీ, ఆబ్లిక్, స్కార్స్లీ, డాష్, వెన్, హార్డ్లీ, ఆబ్లిక్, స్కార్స్లీ, డాష్, వెన్, లెస్ట్, షుడ్, అదేవిధంగా నెక్స్ట్ వన్ బోత్ అండ్, సచ్ యాజ్ ఒకటి, సచ్ దట్ ఒకటి. చూడండి అదేవిధంగా టు, సో దట్, నాట్, వెరీ అండ్ దేర్ ఫోర్. ఇవి అండి కంజంక్షన్స్లో చాలా 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 ఇంపార్టెంట్ కంజంక్షన్స్. కాబట్టి వీటిపైన మనకు అవగాహన ఉండాలి, డెఫినెట్గా వీటిపైన అవగాహన కంపల్సరీగా ఉండాలి, రైట్. దీని తర్వాత మనకు నెక్స్ట్ టాపిక్ ఏంటి అని చెప్పేటప్పుడు, దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే 7th వన్ హెల్పింగ్ వర్బ్స్. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? హెల్ప్ అంటే సహాయం అని అర్థం, వర్బ్స్ అంటే క్రియలు అని అర్థం, సహాయక క్రియలు అని అర్థం. ఏ వర్బులు అయితే మిగతా వర్బులకు హెల్ప్ చేస్తూ ఉంటాయో సెంటెన్స్లో కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం కోసం అలాంటి వర్బులను హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ది వర్బ్స్ విచ్ హెల్ప్ టు అదర్ వర్బ్స్ ఇన్ గివింగ్ కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్స్. వాటిని మనం ఏమనాలి అంటే హెల్పింగ్ వర్బ్స్ అనేసి అనాలి, రైట్. సో ది వర్బ్స్ విచ్ హెల్ప్ టు అదర్ వర్బ్స్ ఇన్ గివింగ్ కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్స్. మరి ఇవి ఎన్నున్నాయి అని చెప్పేటప్పుడు 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఎన్నున్నాయి? 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అని చెప్పేటప్పుడు am, is, are, was, were 5. I repeat, am, is, are, was, were 5. do, does, did, బాగా వినండి, do, does, did 8. have, has, had 11. సో am, is, are, was, were, do, does, did, have, has, had వీటిని ఏమంటామంటే మనం బాగా అబ్జర్వ్ చేయండి, ఈ అన్నిటినీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్ విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, ఆట్ టు, నీడ్ టు, డేర్ టు, యూజ్ టు, మస్ట్. సో 24 అయినాయి. ఐ రిపీట్, am, is, are, was, were 5, do, does, did 8, have, has, had 11, will, would, can, could, may, might, shall, should 11 plus 8 19, ought to, need to, dare to, use to, must. సో 19 plus 5 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ను బేస్ చేసుకొని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. నెక్స్ట్ వన్, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే హెల్పింగ్ వర్బ్స్ తర్వాత క్వశ్చన్ ట్యాగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఈ క్వశ్చన్ ట్యాగ్లో కూడా నేను చెప్తున్నటువంటి ప్రతి దాంట్లో వీలైనన్ని బిట్స్, ప్రతి దాంట్లో కూడా మినిమం 250 బిట్స్ మీరు ఆన్సర్ చేయగలగాలి. మినిమం 250 బిట్స్, రైట్, as maximum bits as possible to get perfection in that particular topic.
రైట్. క్వశ్చన్ ట్యాగ్ అనేది, ఈ క్వశ్చన్ ట్యాగ్ అనే దాంట్లో కూడా ఒక 8 రూల్స్ ఉన్నాయి. ఈ 8 రూల్స్ మనం నేర్చుకుంటే లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా 2 బిట్లు వచ్చాయి. చాలా చాలా ఈజీ టాపిక్ ఇది, రైట్. 8 రూల్స్ కరెక్ట్గా మనం నేర్చుకుంటే ఎలాంటి టఫ్ బిట్ అయినా సునాయాసంగా నువ్వు ఆన్సర్ చేయగలవు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. 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 నెక్స్ట్ వన్ ఏంటి అంటే డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సి, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్, ఓకే, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సో నౌ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్. సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 100కు 100% బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలి? అసలు స్పీచ్లు 2 రకాలు, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని 2 రకాలు ఉన్నాయి. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎక్సెప్షన్స్ ఉన్నాయా, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి, దట్స్ ఆల్, టాస్క్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వన్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి కూడా అంతే. వాయిస్లు 2 రకాలు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని 2 రకాలు ఉన్నాయి. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్లోకి ఎలా మనం మార్చాలి. నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. నెక్స్ట్ టాపిక్ మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో రైట్ యాడ్జెక్టివ్స్, ప్రతి యాడ్జెక్టివ్కి 3 డిగ్రీలు ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ అని, కంపారిటివ్ డిగ్రీ అని, సూపర్లేటివ్ డిగ్రీ అని. పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీలోకి ఎలా మార్చాలి, పాజిటివ్ డిగ్రీ నుంచి సూపర్లేటివ్ డిగ్రీకి ఎలా మార్చాలి, కంపారిటివ్ డిగ్రీ నుంచి పాజిటివ్లోకి ఎలా మార్చాలి, కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కి ఎలా మార్చాలి, సూపర్లేటివ్ నుంచి పాజిటివ్కి ఎలా మార్చాలి, సూపర్లేటివ్ నుండి కంపారిటివ్కి ఎలా మార్చాలి, దట్స్ ఆల్. ఈ 6 రకాలు మనం నేర్చుకుంటే చాలు. ఎలా ఇస్తారు ఇక్కడ బిట్టు అనేసి అంటే ఒక డిగ్రీలో ఇచ్చి ఇంకో డిగ్రీలోకి మార్చమని చెప్తారు, లేదా ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ టైప్ ఆఫ్ డిగ్రీ అనేసి అంటాడు, లేదు ఫిల్లర్స్లో ఆ బిట్టుకు సంబంధించి ఇవ్వచ్చు క్వశ్చన్. నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది అంట్లో వెరీ ఈజీ టాపిక్ ఇది. దాదాపు ఒక 25 రూల్స్ దాకా ఉంటాయి. మనం అవి రూల్స్ నేర్చుకోవాలి. ప్రాక్టీస్ బిట్లు బాగా చేయాలి. మళ్ళీ చెప్తున్నా నేను, ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్లు మినిమం ఒక 250 అయినా మీరు చేయాలి, మినిమం 250 అయినా మీరు చేయాలి, రైట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. నెక్స్ట్ ఈ టాపిక్ అయిన తర్వాత నెక్స్ట్ 13th టాపిక్ ఏంటి అంటే బాగా ఎగ్జామ్లో ఇస్తున్నటువంటిది ఏంటి ఈ మధ్య అనేసి అంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఇస్తున్నారు. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి కూడా ఇస్తున్నారు. అంటే 4 సెంటెన్స్లు డిజార్డర్లో ఇస్తారు. 4 సెంటెన్స్లు డిజార్డర్లో ఇచ్చి వాటిని ఒక ఆర్డర్లో మిమ్మల్ని పెట్టమని చెప్తారు. ఆ ఆర్డర్లో ఎట్లయితే మనం పెడతామో అవి మీరు ఫిక్స్ చేయాలి, ఫాలో కావాలి, రైట్. నెక్స్ట్ ఎర్రర్ లొకేషన్. ఎర్రర్ లొకేషన్ పార్ట్ అనేది ఒకటి ఉంది, ఇది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అనేసి అంటే క్లోజ్ టెస్ట్. ప్రీవియస్ పేపర్లో ఒక్కసారి మనం గమనిస్తే గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా వచ్చే అవకాశం ఉంది, టీఎస్పీఎస్సీ పేపర్లను అనలైజ్ చేసిన తర్వాత. బట్ దీనికి చివరి ప్రయారిటీ ఇవ్వండి, ఏమంతా ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే మనకు ఇక్కడ
వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఆ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మనం నేర్చుకోవాలి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ తర్వాత ఏంటి అంటే ఇడియమ్స్ అనే టాపిక్ ఉంది. ఈ ఇడియమ్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఇడియమ్స్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్. తర్వాత నెక్స్ట్ స్పెల్లింగ్స్. నెక్స్ట్ వన్ సినానియమ్స్ అండ్ యాంటోనియమ్స్. ఇవి మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫాలో అవ్వాల్సినటువంటి టాపిక్లు ఏంటి అంటే ఈ టాపిక్లు. ఇప్పుడు ఫస్ట్ వన్ మనం ఆర్టికల్స్ అనే టాపిక్ చూద్దాం. ఫస్ట్ వన్ ఆర్టికల్స్ అనే టాపిక్.